అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. ఇప్పుడు కొంతమంది పండితులు ఏంది, అసలు పండితులు అనే వాళ్ళు చేయాల్సిన పని ఏంది? కామాఖ్యలో జరిగే పూజలు 100% నాన్ వెజ్ తో లిక్కర్ తో జరుగుతాయి. వాటిని వామాచార పూజలు, తంత్ర మార్గంలో ఉండే పూజలు అంటారు. ఈ పండితులు ఏం చేయాలా? వీళ్ళు వచ్చి వేణుస్వామి గారు చేసేది వామాచారం పూజలు అండి, ఆయన చేస్తాడు, మేము ఆ పూజలు చేయమండి, మాకు చేత కాదు, మాకు అంత దమ్ము లేదు అని చెప్పుకోవాలి. సో దమ్ము లేదు అని చెప్పడం అంటే వాళ్ళ సిగ్గు తీసుకున్నట్టే కదా, అంతే కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే లేదు అలాంటి పూజలు. ఇంకొకటి అండి, వేణుస్వామి అనేవాడు ఆల్రెడీ మందు తాగుతాను, నాన్ వెజ్ తింటాను ప్రసాదం రూపంలో మందు తాగుతాను. బ్రాహ్మణుడైతే వామాచారంలో చేసేటప్పుడు 100% చేసి తీరాలి. ఇప్పుడు మీకు తెలియని కొన్ని ఎముకలు తిన్నామని మెడకేసుకోగలరు. నేను ఆ టైప్ కాదు, నిజాయితీగా ఉంటా. అందుకని ఇందాక మీరు అన్నారు కదా, నిజాయితీగా ఉంటా కాబట్టే నా క్లయింట్లకు నేనంటే ఇష్టం. ఏందండి ఆయన మా బ్రాహ్మణుడు చెప్పుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. చెప్పుకోకండి. ఇప్పుడు నేను వచ్చి ఆల్రెడీ వాడెవడో వచ్చి వేణుస్వామి బ్రాహ్మణుడు కాదు, మా ఇంటి పేరు పరాంకుశం, మనకి పరాంకుశం అని నోరు తిరుగుతలేదు. ఎందుకంటే నేనేమో ప్రసాదం లాగా మందు అవుతా, వాడేమో రోజు అయ్యేటట్టు వాడేమో రోజు అయ్యేటట్టు మందు. అందుకని వానికి పరాశరం అంటుండు. పరాంకుశానికి పరాశరానికి తేడా తెలియదు. వాడు వచ్చి వేణుస్వామి బ్రాహ్మణుడే కాదు. అరే నేను బ్రాహ్మణుడి కాదురా నాయన, నేను శ్రీ వైష్ణవుని. ఏంటి తేడా గురుగారు? శ్రీ వైష్ణవుడు అంటే విష్ణువును పూజిస్తారు, బ్రాహ్మణుడు అంటే శివుణ్ణి పూజించే వాళ్ళు. రైట్. రెండోది ఏంటంటే, నేను జనరల్ గా ఇవాళ కార్యక్రమం కాబట్టి నేను ఇలా 3 బొట్టు పెట్టుకున్నాను, కానీ జనరల్ గా నేను అసలు చిన్న బొట్టు పెట్టుకుంటే తప్ప నామాలు పెట్టడము, నామాలు పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. అంటే బ్రాహ్మణులు విష్ణువుని పూజించారు గురుగారు? పూజించారు. అంటే జనరల్ గా అంటే కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క రకాలు ఉంటాయి. మా దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ మా దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు సహాయం చేయడం అనేది మా దాంట్లో చాలా తక్కువ. జనరల్ గా నేను హైదరాబాద్ లో మా కమ్యూనిటీలో ఎవరికి కష్టం వచ్చినా లీగల్ గా కానీ లేకపోతే పోలీస్ పరంగా కానీ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో సహాయాలు చేస్తూ ఉంటాను నేను. కానీ చాలా మంది ఎందుకు భయపడతారంటే, ఇప్పుడు ఎట్లుంటదంటే, మనం గెలుస్తామంటే మన వైపు వస్తారు, మనం గెలవమేమో అనే భయంతో మనకు ఎగనిస్ట్ గా దూరంగా ఉంటుంది. కొంతమంది దీంట్లో అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు, ఉదాహరణ వేణుస్వామి గురించి మనం మైక్ ముందర మాట్లాడితే మన గురించి మనం తెలుస్తాం జనాలకు అనుకునేవాడు ఒకడు, వేణుస్వామిని విమర్శిద్దామని చెప్పి సీన్లోకి వచ్చేవాడు ఒకడు. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళందరూ నాకు ఎలా కొట్లాడాలో నేర్పించారు జీవితంలో. సో వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను జీవితంతో. ఈ 2 నెలల నుండి హంగామా నడిచింది. ఒక నెల నడిచింది అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు. ఈ నెలలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, అసలు నా వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు. 2017లో కూడా జరిగింది, సేమ్ సీన్ జరిగింది. 2017లో నాకు ఏమీ కాల. 2017 కాదు, 2014 నుండి ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ నేనే. ఎందుకంటే రాజకీయ పరంగా ఒక వ్యక్తి గెలుస్తాడు అంటే ఇంకొకళ్ళకి నా మీద కోపము. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది జూన్ 6వ తేదీ 7వ తేదీ గవర్నమెంట్ ఫామ్ కాగానే 2 రోజులకే నా మీద పడతారు అనుకున్నా. ఎందుకంటే సాయిరెడ్డి తర్వాత ఒక్కొక్కళ్ళ నెంబర్ల తర్వాత 3వ నెంబర్ 4వ నెంబర్ నాదనుకున్నా, 2వ నెంబరే నాదనుకున్నా. కానీ ఐ థింక్ జూలై ఆగస్ట్ 2 నెలలు టైం తీసుకున్నారండి. అయితే నేను ఏమనుకున్నా అంటే, నాకు ఒక క్లారిటీ ఉండాలి నాకు ఎప్పుడు లైఫ్ లో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం నలుగురం, 2 కెమెరామెన్లు, మీరు, నేను. మన మీద ఎవడో ఒకటి దాడి చేస్తాడని మనకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు సమయము 5 అవుతుంది. ఈ 5 నుండి రేపు సాయంత్రం 5 వరకు ఇలాగే కూర్చొని వాడెవడో దాడి చేస్తాడు అనే టెన్షన్ కంటే అటాక్ చేయించుకుంటే నేను ఫ్రీ అయిపోయి అంతే. దరిద్రం పోతుంది నాకు. అంటే అటాక్ లో పోతే పోతాము. నాకు తెలిసిన ఒక అతను చెప్తుంటాడు, రేపటికి 2, ఎవరు చచ్చిపోయినా రేపటికి 2. రేపటికి 2 అంటే ఇవాళ పోతే రేపటికి 2 కదా, రెండో రోజు ఎవడు పోయినా రేపటికి 2. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.